హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 47. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వీటీని మాయం చేయడం వెనుక కూడా మీ హస్తమే ఉందా అని అడిగాడు అర్హన్. అర్హన్, నువ్వు మీ నాన్నమ్మతో మాట్లాడుతున్నావు తెలుస్తుందా? సొంత మనవరాల్ని వదిలేసి ఈ లేకి. ఆయన మాట పూర్తి కాకముందే ఈసారి ఎదురుగా ఉన్న సింగిల్ సోఫా ఎగిరిపోయింది. అది పడడమే ఎదురుగా అందంగా ఉన్న గ్లాస్ షోకేస్ మీద పడటంతో పెద్దగా శబ్దం చేస్తూ గాజు ముక్కలు, అలానే దానిలో ఉన్న ఖరీదైన గ్లాస్ షోపీసెస్ అన్నీ నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు అందరూ. లోచనైతే భయంతో నిలబడి అర్హన్ చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు మాట్లాడుతుంది ఇంటి కోడలి గురించి అని గుర్తుపెట్టుకో. తను ఎవరు ఏంటి అన్నది పక్కన పెడితే ప్రస్తుతానికి నా భార్య. కోడలంటే కూతురితో సమానం. అలాంటి తనని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ సంస్కారం ఎలాంటిదో మీ మాటల్లోనే తెలుస్తుంది. మనుషుల జీవితాలతో ఆడుకునే మీలాంటి వాళ్ళు లేకివాళ్ళు. మీ బుద్ధులు అలాంటివి. సాటి మనిషి తన కష్టం చెప్పకపోయినా వారి కష్టాన్ని చూసి సంతోషాలు ఇవ్వాలని అనుకునే నా భార్య చాలా ఉన్నతమైనది, మీకన్నా ఎన్నో రెట్లు గొప్పది అని ఎర్రబడిన కళ్ళతో చెప్పాడు అర్హన్. బావా, నీ కోపాన్ని తగ్గించుకో. తను కూడా భయపడుతుంది. మాట్లాడుకుని అన్నీ సెటిల్ చేసుకుందాం బావా, స్వీటీ మధ్యలో చెప్పింది. ఏంటే సెటిల్ చేసుకునేది? అమ్మా, చందు అంటుంటే నాకు డౌట్గా ఉంది. నిజంగానే స్వీటీని ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేకపోతే నువ్వే అలా చేపించావా? ఎందుకంటే మన సెక్యూరిటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి వాళ్ళందరినీ దాటుకొని వచ్చి స్వీటీని కిడ్నాప్ చేశారంటే అది మన చేతగానితనమా, లేకపోతే నువ్వే ఆ పని చేశావా? జీవిత వాడిగా అడిగింది. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి? విసుగ్గా అంది స్వీటీ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడాలి? మా అమ్మమ్మ మంచిది, బంగారం, తను ఏం చేసినా ఏదో ఒక కారణం ఉంటుంది అని నమ్మావు కదా. ఇప్పుడు కూడా కారణం ఉందా? అయినా తను ఈ ఇంటి కోడలు మాత్రమే కాదు, నీలా ఈ ఇంటి మనవరాలు అని కూడా తెలుస్తుంది. పైగా సవతి మనవరాలు. నిజంగానే అంత ఇష్టం లేని ఆవిడ తనని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎందుకు? సొంత మనవరాలైన నీ జీవితం నాశనం చేయడం ఎందుకు? తగ్గకుండా అడిగింది జీవిత. అమ్మ, కాసేపు సైలెంట్గా ఉండు అని విసుక్కుని, బావా ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపలికి వెళ్ళండి, సర్ది చెప్పాలి అని చూసింది స్వీటీ. ఇంకోసారి నన్ను బావాని పిలకు స్వీటీ. అండ్ ఇంకోసారి కాదు, ఇప్పుడు చెప్పమను అసలు ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందో అని. లేదంటే తెలుసుకుంటాను, పుట్టు పూర్వోత్తరాల నుండి అన్నీ తెలుసుకుంటాను. గంభీరంగా వచ్చాయి అర్హన్ మాటలు. అప్పటికే లోచన భయపడుతుందని చాలా వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఒక చేత్తో లోచనని దగ్గరకు తీసుకుని మెల్లగా తన వెన్ను నిమురుతూ ధైర్యం చెప్తూనే అడిగాడు. నీకు సమాధానం చెప్పే పొజిషన్లో నేను లేను కన్నా. ఇంకా తనని నీ భార్యగా ఒప్పుకున్నాను, ఎందుకంటే నువ్వు తనని ఇష్టపడుతున్నావు కాబట్టి. కానీ ఎప్పటికీ ఈ ఇంటి వారసురాలిగా, నా భర్తకి మనవరాలిగా మాత్రం ఒప్పుకోను. ఎందుకు చేశాను, ఏం చేశాను అన్నది పక్కన పెడితే తను నాకు ఎప్పటికీ నచ్చదు. మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్ కదా. పైగా ఫైన్, ఎంత స్ట్రాంగ్ అన్నది నేను చూస్తాను. ఎన్నాళ్ళు నీకు తన మీద ఈ ప్రేమ ఉంటుందో కూడా చూస్తాను. ఏమాత్రం ఫీలింగ్స్ బయట పెట్టకుండా చాలా కూల్గా తను చెప్పాలనుకున్నది చెప్పేసింది రాజేశ్వరి. ఫైన్, నువ్వు చెప్తేనే అన్ని విషయాలు తెలుసుకునే పరిస్థితిలో నేను లేను. నేను ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకా నీకు ఈ విషయం కూడా బాగా తెలుసు. ఒక్కసారి నా అనుకుంటే వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుకాడను నేను. అండ్ ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నా, లోచన నా ప్రాణం. తన కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా తీయటానికైనా క్షణం కూడా ఆలోచించను. బికాజ్ ఐ లవ్ హర్ అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టి
మా నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అవుతున్నా నా భార్యతో కలిసి. నేను తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అన్నీ తెలుసుకొని లెక్క తేల్చడానికి వస్తాను. మా లగేజ్ షిఫ్ట్ చేయించు అన్నాడు అర్హన్. కన్నా అలా వెళ్ళడం కరెక్ట్ కాదు బాధగా అన్నారు శారద. ఒక పక్క జరిగింది జీర్ణించుకోవడానికే ఆవిడకు చాలా భయంగా ఉంది. మరో పక్క అందరి ప్రవర్తన భయాన్ని పెంచితే ఇప్పుడు కొడుకు నిర్ణయం ఆవిడను మరింత భయంలో పడేసింది. ఇలాంటి వారి మధ్యలో మేము ఉండడం కరెక్ట్నా? అసలు వీళ్ళ మధ్య లోచనని ఉంచగలనా? నెవర్ అమ్మా. పైగా ఈ డిస్టర్బెన్స్ ప్రతిరోజు నేను బేర్ చేయలేను. అలా అని నా అస్తిత్వాన్ని నేను వదులుకోను. అలానే నా భార్య అస్తిత్వాన్ని కూడా నేను నిరూపించాలి. తను దిక్కు మొక్కు లేనిది కాదు, రాజా చంద్రమౌళి మనవరాలు అని ఈ లోకానికి తెలిసేలా చేస్తాను. ఇక్కడుంటే అది జరగదని కాదు, కానీ నా భార్య సంతోషంగా ఉండదు. తన ఉనికే ప్రశ్నార్థకం అయిన చోట నేను ఉండలేను. కానీ ఖచ్చితంగా తిరిగి వస్తాను అన్నాడు స్థిరంగా. కానీ కన్నా లోచన చేయాల్సిన పూజ, పైగా తను ఒంటరిగా ఉండాలి. అలా చెప్తే అన్నా ఆగుతాడేమో అని ఆశగా అడిగింది శారద. ఒకరి స్వార్థం వల్ల కారణం తెలియకపోయినా ఇక్కడికి వచ్చే వరకు ఒంటరిగానే గడిపిందిలే అమ్మా. అయినా నేను తనని ఒంటరిగా వదిలిపెట్టను, నాతోనే ఉంటుంది. ఇంకా పూజ అంటావా, తను మేనేజ్ చేసుకోగలదు. కావలసినవన్నీ నేను చూసుకుంటాను స్థిరంగా అన్నాడు అర్హన్. కన్నా బాధగా పిలిచింది శారద. అమ్మ, నువ్వు నాకు తల్లివి. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో నువ్వు నీ కోడల్ని చూడడానికి రావచ్చు. నిన్ను ఎవరు అడ్డుకోరు. కానీ చందు, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అమ్మమ్మ చెప్పలేదు, నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావు. అదేదో ఇక్కడుండి తెలుసుకో. నువ్వు వెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదు చందు, సర్ది చెప్పడానికి చూసింది స్వీటీ. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు స్థిరంగా చెప్పాడు అర్హన్. నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి వస్తుంది అర్హన్, పౌరుషంగా పలికాడు చక్రపాణి. మీరు మీ అమ్మని కాదని నిర్ణయాలు కూడా తీసుకోగలరా? మెచ్చుకోదగ్గ విషయమే. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? కావలసినంత వెటకారం ఉంది ఆ మాటల్లో. నువ్వు ఈ ఇల్లు దాటి బయటకు వెళ్తే నీకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కదు అని అన్నాడు చక్రపాణి. నిజమా? మీరు అలా చెయ్యగలరా? అయినా మీకేం హక్కు ఉంది? ఈ ఆస్తిని మీరు సంపాదించారా? మీ కష్టార్జితమా? ఈసారి అవహేళన దాగి ఉంది ఆ గొంతులో. ఇది నా తండ్రి ఆస్తి. నాకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. నువ్వు మమ్మల్ని కాదని బయటకు వెళ్తే నీకు ఒక్క చిల్లి గవ్వ కూడా దక్కదు. తల్లి ఏం మాట్లాడకపోయేసరికి తన నిర్ణయం తల్లి సమర్థించింది అనుకుని మరింత పొగరుగా అన్నాడు చక్రపాణి. మరి అర్హన్ సమాధానం ఏంటంటారు? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.